వందల కోట్లన్నీ కూడా సినీ రంగం ద్వారా సంపాదించారా వేరన్నా వేరే పంచాయతీల ద్వారా సంపాదించారా? ఏం పంచాయతీలు అంటే గతంలో మద్దలచెరు సూరి గారితో కానీ భానుకిరణ్తో కానీ చాలా బాగా సంబంధాలు ఉండేవి. వారితో కొన్ని భూదందాలు సెటిల్మెంట్లు కూడా చేశారు బండ్ల గణేష్ గారు అనేది అందరూ చర్చించుకుంటున్న విషయము. అలా ఏమైనా సంపాదించారా? ఒక సినిమా కూడా గారు కూడా మీతో ప్రొద్దుటూరుకి వెళ్ళి ఆ ఇల్లును కూడా ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అది ఆ విషయంలో కోర్టుకు కూడా బండ్ల గణేష్ గారు తిరుగుతున్నారు అనేది ఏదో వినిపిస్తున్నాయి. మరి ఒక 35 లక్షల చెక్ బౌన్స్ కేసు కోర్టు సంపాదించిన బండ్ల గణేష్ గారు 35 లక్షల చెక్ బౌన్స్ ఇది ఏంది తతంగం అనేది అర్థం కాలేదు నాకు. ఒకసారి ఏమన్నా విశదీకరించి చెప్తారా? ఇప్పుడు కట్ చేయకూడదు. నేనేది కట్ చేయను, మీరు చెప్తే కట్. నన్ను నాగరాజు గారికి ఇంటర్వ్యూ ఇస్తున్నా అన్నారు, ఇది కట్ చేయదు. అరే షూట్ కారు నాగరాజు గారికి ఇంటర్వ్యూ ఇస్తున్నా అన్నాడు. ఆయనకు ₹1,00,000 ఇస్తే బాగా ఇంటర్వ్యూ చేస్తాడు, లేకపోతే ఇంటర్వ్యూ అయ్యాడు. ఇది కట్ చేయకూడదమ్మా, కట్ చేయకూడదు. ఆయన డబ్బులు తీసుకొని ఇంటర్వ్యూలు చేస్తాడు అన్నారు నన్ను. నేనేమనుకున్నా, అరే అట్లా ఎందుకుంటుందా అన్న. ఆయన బాగా డబ్బులు డిమాండ్ చేస్తాడు, లేకపోతే కట్ చేయడు. అమ్మ ఆయన మనిషి ఎట్లా అంటాడంటే పెద్ద కరప్టెడ్. నాకు చాలా మంది మీ వాళ్ళు చెప్పారు. నేను అన్నా నాకు తెలియదు సార్, నాకు ఫోన్లోనే పరిచయం ఆయన అన్న. ముందే ఏమైనా డబ్బులు మాట్లాడుకున్నావా అన్నారు నన్ను. కెమెరా ముందే చెప్పాను. ఏనండి డబ్బులు మాట్లాడుకున్నావా అంటే అట్లా ఎందుకుంటుందండి, నన్ను ఎవరు అట్లా అడగరే. చీ అదేంది అన్న. వామ్మో నువ్వు ఆయన దగ్గర పోతున్నావేంద్రా నాయన, ఫుల్ నోట్లో నెత్తి పెడుతున్నావేంది, పెద్ద నోట్ లేని మాట్లాడు. ఆయన ఆస్తులు దాదాపు నాకు తెలిసి ఈ మధ్యకాలంలోనే ఒక 20-30 కోట్లు సంపాదించాడు. ఇంటర్వ్యూ చేస్తే ఏనండి 20 ఇంటర్వ్యూ సంపాదిస్తే 10 కోట్లు ఇంటర్వ్యూలు చేసే దాదాపు 10 కోట్లు సంపాదించాడు. అమరావతిలో ఆస్తులుగా ఉన్నాడు. కడప దగ్గర మీది రాయలసీమ అంట కదా, మీది ఎవరు సార్? రాయలసీమలో ఎవరు? రాయలసీమలో ఎవరు? మీరు చెప్పండి ఏ ఊరు సార్? చెప్పండి. అనంతపూర్ దగ్గర మొత్తం సెటిల్మెంట్లు చేసి నేను పెద్ద మీడియా వాడిని, నాకు ఇంటర్వ్యూలు పవర్ ఉంది, నాకు ఆ పని చేయండి ఈ పని చేయండి అని బాగా ఇబ్బంది పెడతాడు. ఫ్యాక్షనిస్టులతో బాగా సంబంధాలు ఉన్నాయి అని చెప్పాను. నేనా ఈ ఉంటే నాకేం సంబంధం, నేను నమ్మనా అన్న. అట్లాగే మీరు కూడా నన్ను కొన్ని విషయాలు నమ్మకూడదు. మీరు చెప్పారు చూడండి ఇప్పుడు సూరి భాను అని, వాళ్ళ ముఖం కూడా నేను ఎప్పుడు చూడాల. ఏదైనా ఒక మొత్తం ఇప్పుడే మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. కెమెరా ముందే నాకు ఎంత ఇస్తారు మీరు తర్వాత నేను డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు చేసుకునే పరిస్థితి లేదు. మీరు అట్లాగే నన్ను చూసినట్టు మాట్లాడండి. మీరు ఊరికి పిచ్చి పిచ్చిగా ఊహించుకొని పిచ్చి ఇంటర్వ్యూ చేయకండి, వేరే వాళ్ళ దగ్గర చేయండి, మా దగ్గర చేయకండి. మీరు ముదురై ఉండొచ్చు, మీకంటే పెద్ద ముదురులు మేము. మీరు ఇంటర్వ్యూలు చేసి ఫేమస్ అయ్యి ఉండొచ్చు. మేము మా కెరియర్ ఆఫీస్ బాయ్గా స్టార్ట్ ఇక్కడికి వచ్చామంటే మేము ఇలాంటి వాళ్ళం ఇంతమందిని చూసింటాం. మీరు జట్టంతా కాదు, మీరు అనంతపూర్ నుంచి వచ్చి 4 ఇంటర్వ్యూలు చేసి ముదురులాగా అదంతా ఇల్లు ఆక్రమణ చేసుకుంటారు. ఎవడసారి చెప్పినాడికి బుద్ధి ఉండాలి, అడగడానికి మీకు సంస్కారం ఉండాలి గురుగారు. మధ్యల చెరువు సూర్య అనేవాడు భానువాడు అన్నాడు పొద్దుటూరు 35 లక్షలు 100 కోట్లు 35 లక్షలు. నా చరిత్ర ఏందో మీరేందో 100కు ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళి చేసుకోండి. నేను ఐటీలు ఎంత కడతాను. చెక్ బౌన్స్ కేసులు ఉంటే చెక్ బౌన్స్లో కేసులు ఉండవు సార్. మనిషికి 1000 కోట్ల అప్పులు ఉన్నాయి, మనుషులకు 1000 కోట్ల అప్పు ఉండే. అప్పు ఉన్నంత మాత్రం వాడు నేరగాడా? నిరూపించాలి. డబ్బులు చెక్ ఇచ్చాం, డబ్బులు ఇచ్చాం, కేసు అయింది. పొద్దుటూరు పోతే ఇల్లు ఆక్రమించుకున్నట్ట. మీరు ఆక్రమించుకున్నారని నేను చెప్పలేదు, అన్నారు. మద్దలచెరు సూరి గారు ఆ విషయంలో గొడవలోనే ఆయన ఆక్యుపై చేసుకుంటారు. నా జీవితం తెరిచిన తెల్ల పుస్తకం నాగరాజు గారు. నేను ఈ రోజు వరకు కూడా మీరు అన్నారు చూడండి, ఈ మధ్యల చెరువు సూరి వాళ్ళందరినీ చూడటానికి కూడా నేను చూడలా. మీరు ఊరికి ఏదో ఒక విధంగా మీ ఇంటర్వ్యూని హైలైట్ చేసుకోవడానికి, నా రాజకీయ జీవితాన్ని ఇబ్బంది పెట్టడానికి, నన్ను కాంట్రవర్సీ చేయడానికి మీరు ఎట్లా అవుతారు 10 లక్షల ఇట్టింగ్లు ఉంటాయి మీకు. 10 లక్షలు నాకంతా క్రేజు. బండ్ల గణేష్ అంటే ఒక బ్రాండ్, చూసుకోండి మీరు. మద్దలచెరు సూరి గారు లోపల ఉన్నప్పుడు భానుకిరణ్ కావచ్చు, ఇక సినీ డైరెక్టర్ బండ్ల గణేష్ కావచ్చు, ఇట్లా తదితరులు చాలా మంది కూడా దందాలు చేశారు, కోట్ల రూపాయలు సంపాదించారు అంటారు. మరి భానుకిరణ్ ఆస్తులు ఎక్కడున్నాయో తెలియదు. ఇదే విషయాన్ని బండ్ల గణేష్ ని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే మద్దలచెరు సూరి నాకేవాడు వాడేం తెలియదు అన్నట్టుగా ఆయన చాలా గట్టిగా మాట్లాడారు. అది మీకు తెలిసే ఉంటుంది. బండ్ల గణేష్ గారి గురించి ఎప్పుడైనా విన్నారా మీరు? చూసినానండి, ఆయన చూసినాను, మొన్న కూడా చూసినాను, నేను కూడా మొన్న కూడా చూసినాను, ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చూసినాను. చాలా మాట్లాడినాడు. వాడెవడో నాకు తెలియదు, భానుగడ ఎవడో నాకు తెలియదు అంటే. డబ్బు పెట్టుకున్నప్పుడు బాగుంటుందా? ఆయన దగ్గర డబ్బు పెట్టుకున్నప్పుడు భాను కూడా వచ్చి మీ దగ్గర డబ్బులు పెట్టినప్పుడు భాను తెలుసు, సూర్య తెలుసు, సూర్యుని కలిసినప్పుడు సూర్య తెలుసు.
సూర్య చనిపోతేనే బాను లోపలికి పోతే వాడేవడో తెలియదు వీడేవడో తెలియదు. అంతా మీ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, నీ దగ్గర ఉంటాయి, ఇంకొక దగ్గర ఉంటాయి కదా డబ్బులు. బాను ఏం తక్కువైనాడు కాదు, ఎవరి దగ్గర పెట్టుకోవాలి వాళ్ళ దగ్గర పెట్టిపోయి ఉంటాడు. పెట్టిపోయినప్పుడు మీరు వచ్చి సూర్య దగ్గర కలిసినప్పుడు అప్పుడు సూర్య తెలుసు అన్న నమస్తే అని అంటారు. యాడుంటారు నమస్తే అని చెప్తారు, అటు పడుకుంటాడు. ఇప్పుడు సూర్య వెళ్ళిపోతేనే బానుగడ లోపలికి పోతేనే సూర్య తెలీదు, బాను తెలీదు. ఆయన నాకు దొరికితే నేను ఖచ్చితంగా ఆయన ఎప్పుడైనా కలిస్తే ఎక్కడ ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా నేను మాట్లాడతాను. ఖచ్చితంగా నేను మాట్లాడతా. నేను అంటే సూర్య ఎవరు తెలియదు, సూర్య వాడో తెలియదు అన్నప్పుడు నీకు ఎంత స్థాయి, నీ స్థాయి ఏంటి, సూర్య స్థాయి ఏంటి? బాను గురించి మాట్లాడు నువ్వు, నాకు బాధ లేదు. వాడేవాడో వీడియోడో ఏమైనా మాట్లాడుకున్నావు, బూతులు తిట్టుకో, నాకు బాధ లేదు. నాకు సంబంధమే లేదు, అది సంబంధం లేని విషయం. అది సూర్య కూడా నాకు తెలియదు అంటే నీ స్థాయి ఏంటి, సూర్య స్థాయి ఏంటి? నువ్వు ఆఫ్టర్ డైరెక్టర్గా, ప్రొడ్యూసరు అంతే కదా. సూర్య 2 స్టేట్లు కాదు, 3 స్టేట్లు కాదు, ఎన్ని స్టేట్లో నాకు అభిమానులు ఉన్నారు, పేరు ఉంది, ఇప్పుడు కూడా పేరు ఉంది. నీకు ఏడైనా పేరుందా? మొన్న కూడా ఏమో మాట్లాడినాడు, బ్లేడ్ తీసుకుని కోసుకుంటానని. అదేమన్నా మాటలేనా? నా పేరు స్వాతి లక్రా. For more videos, subscribe to iDream. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Do subscribe iDream Media. నేను మీ జయప్రకాష్ నారాయణని. మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. Please subscribe to iDream. For more videos, subscribe iDream. మరిన్ని వీడియోల కోసం iDreamని సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.